సాఫ్ట్వేర్ కోర్సు మనం అమీర్పేటలో నేర్చుకోవాలా జనరల్గా, లేకపోతే కేపీహెచ్లో జేఎన్టీ సైడ్ నేర్చుకోవాలా, లేకపోతే ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేసుకుందాము. సో జనరల్గా ఏంటి అంటే మనం బ్లైండ్ ఎంటీ మైండ్ తోటి మనం అమీర్పేటలో అడుగు పెట్టినా లేకపోతే కేపీహెచ్పీలో అడుగు పెట్టినా ఖచ్చితంగా మోసపోతారు. ఫస్ట్ ఏంటి అంటే మన ఇండియాలో మొత్తంగా చూసుకుంటే ఒక సాఫ్ట్వేర్ కోర్సుకి హబ్ ఏదన్నా ఉందంటే అది అమీర్పేట్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనకి నార్త్ ఇండియా నుంచి మన సౌత్ ఇండియా నుంచి ఎవరు కోర్సు ఎక్కడ దొరకని కోర్సు కొత్తగా ట్రెండ్లోకి వచ్చిన మార్కెట్లోకి ఏ కొత్త కోర్సు వచ్చినా కానీ మనకి మొత్తం హైదరాబాద్ మొత్తం, బెంగళూరు మొత్తం, పూణేలో, అది ఇండియాలో ఎక్కడ దొరకపోయినా కానీ కోర్సుకు సంబంధించి కోచింగ్ అనేది ఇప్పటికీ కూడా ఫస్ట్ మనకి అవైలబిలిటీలోకి వచ్చేది కంపల్సరీ అమీర్పేటలో. ఇదే అమీర్పేటలో ఇంకొంచెం ముందుకెళ్తే మనము సాఫ్ట్వేర్ హైదరాబాద్ అంటే అమీర్పేట, సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలంటే అమీర్పేటకు పోవాలి, కోర్స్ నేర్చుకోవాలి. అక్కడ దొరకని కోర్స్ లేదు, అడుగడుగుకి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అయితే డెఫినెట్లీ ఎంత పాజిటివ్ ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. సో అలాగా ఈ అమీర్పేట రాను ఏమైపోయిందంటే అమీర్పేటలో జెన్యున్గా కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు ఇప్పటికీ కూడా. అట్ ద సేమ్ టైం మనకి ఒక నేను ఇందాక అన్నా కదా ఎంటీ మైండ్తో అడుగు పెడితే అక్కడ బోలెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. బోలెడ్ ఇన్స్టిట్యూట్స్, ఎన్నో కోర్సులు. ఏం చెప్తారు, ఏ ఇన్స్టిట్యూట్ వాడు ఆ ఇన్స్టిట్యూట్ వాడి దగ్గర ఏదైతే కోర్స్ ఉంటుందో, లేకపోతే వాడు కొత్తగా ఏ బ్యాచ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్సు గురించి ఇదే బాగుంటుంది,